ఒకటి 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 రెండు 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 మూడు 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 ఆరు ఆరు తొమ్మిది మొదటి 10 ర్యాంకులు స్కూల్వే చేరండి చేరండి ఐఐటి జేఈ. ఏంటండి బాబు ఇది? చెవులు పోతున్నాయి. టీవీ పెట్టాలంటే భయం వేస్తున్నది. వార్తలకు పెట్టినామంటే అండి, వార్తలు వచ్చే సౌండ్ కన్నా కూడా ఈ ఆటోమేటిక్ సౌండ్లు పెంచేస్తారు. మన ఇంట్లో సౌండ్ కాదు, పక్కింట్లో వాళ్ళు కూడా వెళ్తుంటే పక్కింట్లో వాళ్ళ సౌండ్ కూడా మన ఇంటికి వచ్చేస్తుంది. ఎంత కన్ఫ్యూజ్ చేస్తున్నారంటే పేరెంట్స్ని, అంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఐఐటి జై ర్యాంకులు ఓటి 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 రెండు 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 మూడు మూడు ఏంది ఇది? వాస్తవంగా చెప్తున్నాను, మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను పేరెంట్స్, ఐఐటి చారు మొత్తం పోయింది. ఎక్కడైనా చార్మ్ అనేది మిగిలి ఉంటే ఇండియాలో ఉన్న టాప్ 5 ఐఐటి ఇన్స్టిట్యూట్స్ మాత్రమే ఉన్నాయి. మిగతా చోట్ల ఐఐటీలు ఉన్నాయి కదా. ఐఐటి ర్యాంక్ అది బోర్డు అది ఉంటే చాలండి, సర్టిఫికేట్ ఉంటే చాలు. ఆ రోజులు పోయి ఆ పప్పులు ఇంకా ఉడకవు, అవన్నీ అయిపోయి గతం గత. ఇప్పుడు నేను మీకు కొన్ని సజెషన్స్ చెప్తున్నాను. నేను చిల్డ్రన్స్ గురించి, వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి చాలా తపన పడ్డవాడిని. వాళ్ళతో పాటు నేను చాలా మైల్ దూరం ప్రయాణించిన వాడిని. విశాఖపట్నంలో ఎవరిని అడగండి, ఇలాగ ఎన్ రామ్జీ అంట, ఆయన స్టూడెంట్స్ గురించి, వాళ్ళ స్టడీస్ గురించి, ఏ కోర్సులు చదవాలి, ఏంటి కౌన్సిలింగ్ ఇవన్నీ చేస్తా అంటే అసలు ఏంటి పైసా తీసుకోకుండా నిజమేనా, అది కరెక్టేనా అంటే, ఎందుకు సార్ చెప్తారు ఇలాగా? వాళ్ళ పిల్లలు చూడండి, అందరి పిల్లలు కంప్యూటర్ సైన్స్ అని చేస్తున్న సమయంలో వాళ్ళ పిల్లలిద్దరిని కూడా కోర్ సబ్జెక్టులు వేసారండి. ఒక అమ్మాయినేమో సివిల్, ఎవరైనా అమ్మాయిని సివిల్లో చేర్పిస్తారండి? సివిల్లో చేర్పించాడు ఆయన. వాళ్ళ అబ్బాయిని నేవల్ ఆర్కిటెక్చర్ అని చెప్పి మెకానికల్ దాంట్లో సపరేట్ వింగ్. వాళ్ళు చక్కగా ఆస్ట్రేలియా వెళ్ళిపోయి చక్కగా చదువుకొని మాస్టర్స్ చేసుకొని ఇప్పుడు ఎంత సంపాదిస్తుందో తెలుసా? చెప్తే మీ గుండె అదిరిపోతుంది. మరి ఆయనకన్నా ఇంకా ఈ ఎడ్యుకేషన్ గురించి చెప్పగల కన్సల్టెంట్ ఎవరుంటారండి అని విశాఖపట్నం మీరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మీకు స్పష్టంగా చెప్తారు. అలాంటి నేను నా గొప్ప చెప్పుకోవడం కాదు, అంటే మాట్లాడేవాడు ఎవడాని సంగతి మీకు తెలియాలి కదా. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఐఐటీలో వద్దండి, గుడ్ బై చెప్పేయండి, అక్కర్లా. ఇప్పుడు మీ పిల్లలకి అల్టిమేట్గా ఏం కావాలి? ఒక ఉద్యోగం కావాలి, ఒక సంపాదన కావాలి, అంతే కదా. విదేశాలు వెళ్ళిపోవాలండి, అమెరికా, అవన్నీ అయిపోయా, అవన్నీ గతం. విదేశాలకు వెళ్తే డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి, ఇప్పటికే అయిపోయాయి. ఇంకా అసలు ఎవరు రానివ్వరు. మరి ఎక్కడ, ఎలాగా? ఇండియాలో బతుకుతాం. ఎక్కడికి వెళ్ళినా సరే మనల్ని పిలిచి, మనకున్న సత్తాన్ని పిలిచి వాళ్ళు ఉద్యోగం, రా బాబు మా దగ్గర నువ్వు ఉండాల్సిందే, యు ఆర్ ఎ స్కిల్డ్ లేబర్ ఫర్ అస్. మా పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరు స్కిల్డ్ ఇది మాట ప్రొఫెషనల్స్. మా అబ్బాయికి ఇండియాలో ఉండి మాస్టర్గా చేయాలి ఆస్ట్రేలియాలో, ఇండియాలో ఉండి అప్లై చేస్తే స్కిల్డ్ ప్రొఫెషనల్ అని చెప్పి లాక్కి వెళ్ళిపోయారు. 29 సంవత్సరాల వయసులో $250,000 అంటే $250,000 ఏవో శాలరీ, అంటే సంవత్సరానికి 1,60,70,00,000 శాలరీ. ఉద్యోగం పోతుంది, భయం లేదు. ఈ ఇప్పుడు గల్ఫ్ వార్ జరుగుతుంటే నేను అడిగాను, నాన్న ఏంటి మనకైనా ఈ కంప్యూటర్ వాళ్ళలాగా ఏమో ప్రాబ్లం ఉంటే, లేదు డాడీ మాకు ఇప్పుడు చాలా డిమాండ్ మాకు అని చెప్తున్నారు పిల్లలిద్దరు కూడా. కాబట్టి అలాంటి ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మీకు తెలియాలి చెప్పేవాళ్ళు ఎవరండి. నేను అంటున్నా కదా, మీ పిల్లల్ని ఐటీఐలో చేర్పించండి, లేకుంటే పాలిటెక్నికల్. ఐటీఐకి 10th క్లాస్ సరిపోతుంది, పాలిటెక్నిక్కి ఇంటర్మీడియట్ కావాలి. 6 నెలల కోర్సు నుంచి 2 సంవత్సరాల కోర్సు వరకు ఉన్నాయి. మొదట్లో మనం పాలిటెక్నికల్ చూద్దాం. దీంట్లో అంటే వెబ్ డిజైన్ ఒకటి, సైబర్ ఫోరెన్సిక్ ఒక సెక్షన్, ఒక ట్రేడ్ ఉంది. ఇది చాలా బాగుంటుంది. అంతేకాకుండా మెకానికల్గా బాగుంటుంది. పాలిటెక్నికల్లో సివిల్ ఉంది, ఎలక్ట్రీషియన్ వర్క్ ఉంది, అది కమ్యూనికేషన్స్, టెలికమ్యూనికేషన్స్. మా పిల్లలు సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో వీళ్ళకి పెద్దగా సబ్జెక్ట్ వచ్చేది కదా, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్ వరకు కూడా. వాళ్ళు పాలిటెక్నిక్ నుంచి వచ్చిన సివిల్ స్టూడెంట్స్ ఉన్నారు చూసారా, వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. వాళ్ళ చేత పాఠాలు చెప్పించేవాళ్ళు పిల్లలు కూడా. అంటే చెప్తున్నమాట, అంత సబ్జెక్ట్ నేర్చుకుంటారు, అక్కడ నేర్పుతారు కూడా గవర్నమెంట్ కాలేజీలో. మీరు గవర్నమెంట్ కాలేజీలు అని చెప్పేసి
పాలిటెక్నిక్ కానీ ఐటీఐ కానీ నిర్లక్ష్యం చేయకండి. వాళ్ళు చాలా బాగా చెప్తారు, వాళ్ళు చాలా బాగా చెప్తారండి. అక్కడ ఉన్నటువంటి మిషనరీ కానీ ఇంకా ఏదైనా సరే చాలా బాగుంటుంది. ఎక్కడైనా ఒకటి ఆరో చోట ఏదైనా లేకపోతే మీరు చిన్న రిక్వెస్ట్ మీ స్థానిక ఎమ్మెల్యేకి కానీ పెడితే ఆయన చేస్తారు. లేకపోతే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరుంటే ఆయనకి ట్విట్టర్లో ఇక్కడ ఫలానా ఎక్విప్మెంట్ కావాలి, కంప్లీట్ ఇవ్వకండి, ఈ ఎక్విప్మెంట్ ఇస్తే బాగుంటుంది అని పెట్టండి. చెప్పే విధానం బట్టి ఉంటుంది. చేస్తే మంచి జాబ్లు వస్తాయి. ఇంకా ఐటీఐలో నేను కొన్ని సెక్షన్స్ చెప్తాను. అది 2 years నుంచి కోర్స్ అనమాట. ఎలక్ట్రీషియన్ చాలా డిమాండ్ ఉన్న కోర్స్ ఇది. మనకైతే చిన్న చూపు ఎలక్ట్రీషియన్ కేవలం మన ఇళ్లలోనే కాదు. ఇప్పుడు మన యూసీ అని వచ్చి అర్బన్ కంపెనీ ఉంది. ఆ ఎలక్ట్రీషియన్ వచ్చాయనుకోండి, వస్తే ఏ పని చెప్పినా సరే ఒక్కొక్క దానికి 500 600 ఒక వర్క్కే. ఈ స్విచ్ ఫిక్స్ చేయాలి 500, అది ఫ్యాన్ ఫిక్స్ చేయాలి 500. ఒక గంట 2 గంటలు పని చేస్తాడు, 3000 4000 తీసుకెళ్తాడు. దాంట్లో మహా అంటే ఒక 10% ఎంతో అర్బన్ కంపెనీకి ఇస్తారు, మిగతా అతని జేబులోకి కదా. చాలా బాగుంటుంది. మరి ఫ్యాక్టరీ లాగా వస్తున్నాయి వాటిలో కానీ, లేకపోతే ఇన్ని కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి వీటిలో కానీ ఎక్కడైనా సరే స్కోప్ ఉంది. ఫిట్టర్ ఎన్నో ఫ్యాక్టరీలు వస్తున్నాయి, ఫిట్టర్ కూడా చాలా అవసరం. టర్నర్ కూడా చాలా మంచి కోర్స్ అది. ఏది తీసేది వెల్డర్, షిప్ బిల్డింగ్ కంపెనీస్ చాలా వస్తున్నాయి. మన దుగ్గిరాయపట్టణంలో పెద్ద షిప్ యార్డ్ కట్టబోతున్నాడు. మరి అలాగే డీజిల్ మెకానిక్, డ్రాఫ్ట్స్మెన్, కన్స్ట్రక్షన్ ఉన్నంతకాలం డ్రాఫ్ట్స్మెన్ ఉంటాడండి, సివిల్ ఇంజనీర్ ఉంటాడు. తర్వాత రిఫ్రిజిరేషన్, సూర్యుడు ప్రకాశిస్తున్న సేపు రిఫ్రిజిరేషన్ ఉండాల్సిందే కదా, ఏసీలు, ఇలాగ చాలా కోర్సులు ఉన్నాయండి. అంతేకాకుండా మరి ఇంకా నాన్ ఐటీ కోర్సులు కొన్ని ఉన్నాయి. మరి మీకు తెలుసో తెలియదు చెప్తున్నాను వినండి. డ్రెస్ మేకింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ లాగా డ్రెస్ మేకింగ్ కూడా వీళ్ళు నేర్పిస్తారు. ఫ్యాషన్ టెక్నాలజీ వీళ్ళ దగ్గర ఉంది. శానిటరీ ఇన్స్పెక్షన్ కోర్సు కూడా వీళ్ళ దగ్గర ఉందండి. సాధారణంగా అందరూ కూడా ప్రైవేటు దీనికి చేస్తారు. ఈ యొక్క క్రిస్టియన్స్ వాళ్ళు ఇన్స్టిట్యూట్లు పెట్టేసి ఫీజులు తీసుకుంటూ ఉంటారు. ఆ సర్టిఫికేట్ కొన్ని సమయాలు వ్యాలిడ్ అవుతాయి, కొన్ని సమయాలు ఇన్స్టిట్యూట్లో తీసేస్తూ ఉంటారు. ఎందుకు మనకి ఐటీఐలో ఉన్నాయి. కాబట్టి ఈ ఐటీఐలో మంచి మంచి కోర్సులు ఉన్నాయండి. ప్లంబర్ ఎంత మంచి కోర్సు అండి. ఎక్కడున్నా సరే దేశం మొత్తం, ప్రపంచం మొత్తంలో, ఈవెన్ ఆస్ట్రేలియా వెళ్ళినా అమెరికా వెళ్ళినా ఎక్కడైనా సరే వాళ్ళకి జాబు నిమిషంలో వచ్చేస్తుంది. జాబ్ అక్కర్లా, జస్ట్ నా ప్లంబింగ్ సర్వీసెస్ అని పెట్టుకుంటే చాలు, బ్రహ్మాండంగా గడిచిపోతుంది. అంతేకాకుండా కొత్తగా వస్తున్న సబ్జెక్టులు ఏ టూల్స్ వచ్చేస్తాయండి. ఎలక్ట్రానిక్ వెహికల్స్ మెకానిజం వస్తుంది. అది తర్వాత డ్రోన్స్ మెకానిజం, డ్రోన్ పైలట్స్, తర్వాత సెమీ కండక్టర్స్, ఇవన్నీ కూడా కొత్త సబ్జెక్టులు ఐటీఐలో ఇంక్లూడ్ చేస్తున్నారండి. కాబట్టి ఈ యొక్క టీవీలో యాడ్లు విని ఐఐటి మీ పిల్లలు రుద్దేయకండి. అదే గొప్ప అని కాదు, ఏదైనా గొప్పే. వాడు చక్కగా హాయిగా బతకాలి. మీకు తెలుసా, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదివిన సాఫ్ట్వేర్ చేసిన లేకపోతే ఐటీ చేసిన వాడికి 20,000 రావడం చాలా కష్టం. అలాంటిది ఏమీ లేకుండా ఒక కార్ డ్రైవర్ 25,000 ఈ రోజున, ప్లంబర్ అయితే రోజుగా 5,000 సంపాదిస్తాడు. మరి జాగ్రత్తగా ఆలోచించండి. ఈ యొక్క ఆ పిచ్చి భ్రమలోంచి ముందు పేరెంట్స్ మీరు ముందు రండి. మీరు వస్తేనే మీ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయగలుగుతారు. మీరు మీ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయగలిగితేనే దేశం బాగుంటుంది. లేకుంటే ఆ దేశం వాడు తరిమేస్తారు, పుట్టింటోళ్ళు తరిమేశారు అని, అమెరికా వాడు తరిమేశాడు, ఆఫ్రికా వాడు తోసేసాడు, కెనడా వాడు మూసేశాడు, ఆస్ట్రేలియా వాడు వద్దు పొమ్మన్నాడు, ఎవరు చెప్పుకుంటారు. కాబట్టి మీరు ఇక ఆ కోర్సులన్నీ మర్చిపోండి. ఐటీఐ, ఇంజనీరింగ్ ఇవన్నీ ఏం వద్దు. ఐటీఐ ఫీజు తక్కువ, చక్కగా మీ ఊర్లోనే ఉంటుంది లేదా పక్క ఊర్లో ఉంటుంది. ఇండియాలో ఆంధ్రలో ఉంటారు, హాయిగా వాళ్ళు ఉద్యోగాలు ఇక్కడ చేస్తారు. అవకాశం వస్తే బయటికి వెళ్తారు. డిమాండ్ మీద, బతుకు తెరుగు కోసం కాదు, ఏదో వాళ్ళు ఉద్యోగం ఇస్తేనే కాదు, మన డిమాండ్ సర్వీసులు అక్కడ చాలా డిమాండ్. అమెరికాలో కానీ ఆస్ట్రేలియా కానీ చాలా డిమాండ్. అక్కడ వాడు గంటకి వాడికి $40 ఇవ్వాలి, మనవాడు $20కి చేస్తారు చక్కగా బ్రహ్మాండంగా కమిట్మెంట్తో. సరే, ఇలాంటి కోర్సులు జాయిన్ అవ్వాలని నేను మీ అందరినీ వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. నా మాటల కాఠిన్యం ఉంది కానీ నా యొక్క ఆలోచనలో మృదుత్వం అర్థం చేసుకోండి. మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గురిగంట TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మాట్లాడండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం సదా తపన పడే ఒక పిల్లల తండ్రిగా.